హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ గురించి ఇవాళ మాట్లాడదామండి. ముందుగా అసలు సైన్ అంటే ఏంటి, సిమ్టమ్ అంటే ఏంటి, సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లేడీ చాలా నీరసంగా ఫీల్ అవుతా ఉంది, మెట్లు ఎక్కుతుంటే ఊపిరి ఆడట్లేదు, ఎక్కువ మెట్లు ఎక్కలేకపోతా ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్ గా ఫిజిషియన్ దగ్గర వెళ్ళి కలుస్తారు. కలిసినప్పుడు ఏం చేస్తారంటే, డాక్టర్ మీ ఐస్ నిట్లాని చూపియండి అంటారు. ఎందుకంటే ఏమన్నా బాడీలో రక్తం తక్కువ ఉందా అని తెలుసుకోవడానికి. సో అనీమియా, బాడీలో రక్తం బాగా తక్కువ ఉంది, అనీమియా ఉన్న వాళ్ళకి ఇలా ఎక్కువ నీరసం అనిపించడము, బ్రెత్లెస్నెస్ ఫీల్ అవ్వడము, ఏదైనా యాక్టివిటీలో ఫీల్ అవుతుంటారు. సో మీరు ఫీల్ అయ్యేది సిమ్టమ్, అదే డాక్టర్ ఎగ్జామిన్ చేసేది దాన్ని సైన్స్. సో ఇప్పుడు నేను ఏది మాట్లాడబోతున్నానంటే, ఇన్ఫర్టిలిటీ, ఈ సంతానలేమి సమస్యలో సిమ్టమ్స్ అన్నవి చాలా తక్కువ అండి, ఎక్కువ మందికి అర్థం కావు. సో వాళ్ళు ట్రై చేసి ప్రెగ్నెన్సీ కావట్లేదు అన్న తర్వాత ఇవాల్యుయేషన్ కి దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్తూ ఉంటారు. మీ ఎండ్ లో మీరింట్లో ఉండంగానే ఏమన్నా పర్టికులర్ వార్నింగ్ సైన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ మీరు ఏమన్నా ఎక్స్పీరియన్స్ అవుతుంటే ప్రాబబ్లీ ఏదో అండర్లైన్ కాజ్ ఉండొచ్చు. సో మీరు అర్లీగా వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకుంటే చాలా మంచిది. సో మెన్ లో సపరేట్ ఉంటాయి, విమెన్ లో సపరేట్ ఉంటాయండి. ముందుగా విమెన్ లో మాట్లాడతాను. సో ఆడవాళ్ళలో ఏమేం సైన్స్ ఉండొచ్చు. ఫస్ట్, పీరియడ్ ప్రాబ్లమ్స్. సో పీరియడ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫస్ట్, రెగ్యులారిటీ, అంటే కరెక్ట్ గా సైకిల్ మంత్ మీకు వస్తుందా లేదా. కొంతమంది అంటారు, ఓ 2 రోజులు లేట్ వచ్చిందండి, ఈసారి 4 రోజులు లేట్ వచ్చిందండి. పర్లేదు, 21 నుంచి 35 రోజుల మధ్యలో వస్తే చాలు. అటు ఇటు అవ్వచ్చు కొంచెం, ఏ లేడీకైనా వాళ్ళ స్ట్రెస్ వల్లనో లేదా ఏదైనా వేరే యాక్టివిటీ, ఎగ్జామ్స్ ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు, కొంచెం వేరియేషన్ పర్లేదు, పర్మిసిబుల్. బట్ నేను చెప్పిన 21 to 35 డేస్ అవుట్ సైడ్ లిమిట్ పడితే, అంటే 15 డేస్కి ఒకసారి రావడం, 2-3 మంత్స్కి ఒకసారి రావడం, దట్ ఈస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో దట్ ఈస్ ఫస్ట్ సైన్. సెకండ్ వచ్చేసి అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్. నార్మల్ లెవెల్ బ్లీడింగ్ అయితే ప్రాబ్లం లేదు, మరీ హెవీగా అవ్వకూడదు, మరీ స్కాంటీగా తక్కువ కూడా అవ్వకూడదు. హెవీగా అవుతుంది అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం, స్కాంటీగా మరీ తక్కువ అవుతుందంటే కూడా ఇన్ఫెక్షన్ వల్ల మీ గర్భసంచి పొర దెబ్బతిని ఉండొచ్చు. సో అది చూసుకోవాలి. థర్డ్ వచ్చేసి పెయిన్. పీరియడ్ టైంలో పీరియడ్ పెయిన్ నార్మలే, ఎవరికైనా ఉంటుంది అనడం తప్పండి. కొంచెం పెయిన్ ఇస్ ఓకే, బట్ ఎంతో పెయిన్, స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం, జాబ్కి వెళ్ళలేకపోతున్నాం, టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుందంటే దట్ ఈస్ నాట్ నార్మల్ పెయిన్, ఎక్కువ ఉంది అని అర్థం. సో దానికి ఏదన్నా రీజన్ ఉండొచ్చు, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, గర్భసంచిలో వాపు ఉండొచ్చు, ఏదన్నా రీజన్ ఉండొచ్చు. సో అవి మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో పీరియడ్ లో రెగ్యులారిటీ ఎలా ఉంది, అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఎలా ఉంది, నొప్పి ఉందా లేదా, ఈ 3 ఫ్యాక్టర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి భర్త భార్య కలిసేటప్పుడు పెయిన్ ఎక్స్పీరియన్స్ అవ్వడం, లేడీ, విచ్ ఇస్ నాట్ నార్మల్. దీన్ని డిస్పెరూనియా అంటారు. ఎందుకు జరగచ్చు ఇలా? గర్భసంచి లోపల ఉండాల్సిన పొర ట్యూబ్స్ ద్వారా వెళ్ళి గర్భసంచి వెనకల అట్లా చేరుకుంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారండి. భర్త భార్య కలిసిన సమయంలో పెనిస్ అన్నది వెళ్ళి థ్రస్ట్ చేసేటప్పుడు వెజైనాలో ఆ రూఫ్ లో ఈ ఎండోమెట్రియం డిపాజిట్స్ ని టచ్ చేసినప్పుడు వాళ్ళకి ఇమ్మెన్స్ పెయిన్, టెండర్నెస్ ఫీల్ అవుతుంటారు. సో పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ ఉంటే కూడా దాన్ని మీరు ఇగ్నోర్ చేయకండి. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ప్రెగ్నెన్సీ రావడంలో కొంచెం ఇది అడ్డంకు కావచ్చు. థర్డ్ వచ్చేసి డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, స్మెల్ ఉండడము, ఎక్కువ వెజైనా రీజన్ లో ఇచ్చింగ్ ఉండడము. సో వెజైనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే విధంగా పెల్విక్ పెయిన్, కింద భాగంలో ఎక్కువ నొప్పి కంప్లైంట్ చేస్తూ ఉండడం, గర్ల్స్ కానీ విమెన్ కానీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని మీరు ఇగ్నోర్ చేయకూడదు. లాస్ట్ వచ్చేసి హార్మోనల్ ప్రాబ్లమ్స్. ఇవి చాలా కామన్ అండి. హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా పింపుల్స్, యాక్నీ, ఎక్కువ ఫేషియల్ హెయిర్, అంటే లిప్ అప్పర్ పార్ట్ లో గానీ, చిన్ రీజన్ లో గానీ, సైడ్ బర్న్స్ గానీ, నార్మల్ లేడీస్ లో ఉన్నదానికంటే కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. అది ఎవరిలో మనం చూస్తామంటే, నాకు తెలిసి ఇది అందరికీ తెలుసు, పీసీఓడి ప్రాబ్లమ్ తో బాధపడే లేడీస్ లో ఎక్కువగా ఇది నోటీస్ చేస్తుంటాం. సో ఇవన్నీ ఫీచర్స్ మీలో ఉన్నాయి అంటే ఒకసారి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకుంటే చాలా మంచిది. అర్లీ ఇవాల్యుయేషన్ తో మనకు సక్సెస్ రేట్స్ కూడా ఇంప్రూవ్డ్ గా ఉంటుంది. అందుకని ఇది విమెన్ లో. నౌ కమింగ్ టు మెన్. మగవాళ్ళలో ఎటువంటి సైన్స్ ఉండొచ్చు. ఫస్ట్ అండి, లో లిబిడో, సెక్షువల్ డిజైర్ తక్కువ ఉండడం అన్నమాట భర్త సైడ్ నుంచి. సో తక్కువ లిబిడో ఎప్పుడు ఉంటుంది అంటే, వాళ్ళ బాడీలో ఒక మేల్ హార్మోన్ టెస్టోస్ట్రోన్ అని ఉంటుంది, అది మంచి అమౌంట్ లో ఉండాలి. ఎవరికైతే అది తక్కువ ఉంటుందో వాళ్ళకు లిబిడో ఇన్ జనరల్ తక్కువ ఉంటుంది. ఒక స్టడీ చేశారండి, అదేంటంటే మన ఓల్డర్ జనరేషన్స్, తాతల టైము, ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో ఓవర్ టైం ఈ సెక్షువల్ డిజైర్ అనేది తగ్గుతా వస్తుంది మెన్లో. ఇది ఎందుకు జరుగుతుందంటే,
ఒకటి ఓవర్ వెయిట్, ఒబేస్ అయిపోతున్నారు ఎక్కువ, సరిగ్గా నిద్ర లేదు, లేట్ నైట్ పార్టీస్, జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది, ఇట్లా ఎన్నో రీజన్స్ వల్ల ఆ టెస్టోస్టెరాన్ తగ్గిపోతా ఉంది బాడీలో. తగ్గిపోయి వాళ్ళకు లిబిడో తక్కువ వస్తా ఉంది. మీరు నోటీస్ చేస్తే మంచి అథ్లెటిక్ పర్సనాలిటీ, గుడ్ ఫిజిక్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, హెల్తీ డైట్ తీసుకునే వాళ్ళు యూజువలీ లిబిడో, సెక్షువల్ డిజైర్ బెటర్ ఉంటుంది ఇన్ కంపారిజన్ టు బాగా ఒబీస్ మెన్ లో, ఎక్కువ యాక్టివిటీ లేని వాళ్ళలో కంటే వాళ్ళలో ఎక్కువ సెక్షువల్ డిజైర్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఇస్ లిబిడో. అది ఉంది, లో సెక్షువల్ డిజైర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు ఓపెన్ గా దేర్ ఆర్ మెనీ పీపుల్ అండి హూమ్ యూ కెన్ కన్సల్ట్. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్ట్ అవ్వచ్చు, లేదా పర్టికులర్ మెన్ కోసం కూడా డాక్టర్స్ ఉన్నారు, మీరు వెళ్ళొచ్చు. వాళ్ళు కొన్ని హార్మోనల్ టెస్ట్ చేసి దే విల్ ఫిగర్ అవుట్ వాట్ కుడ్ బి ద ప్రాబ్లమ్, ఎలా దాన్ని సాల్వ్ చేయాలి అని చెప్పేసి. సెకండ్ వచ్చేసి భర్త భార్య కలిసే టైం. దిస్ ఇస్ వెరీ ఇంటిమేట్. చాలా మంది అసలు ముందుకు రాకపోవచ్చు, ఎంతో టైం ఆలోచించి వెయిట్ చేసి ముందుకు వస్తారు. భర్త భార్య కలిసే టైంలో ఎరెక్షన్, అంగం గట్టిపడకపోవడం, లేదా ఇజాక్యులేషన్, సరిగ్గా శాంపిల్ కరెక్ట్ టైంకి ఇజాక్యులేట్ చేయలేకపోవడం. సో ఇలా ఎరెక్టైల్ లేదా ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ ఉన్నాయంటే కూడా అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయన్నది మీరు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి హార్మోనల్ ఇష్యూస్. విమెన్ లో ఉన్నట్టే మెన్ లో కూడా హార్మోన్స్ ఉంటాయి, సేమ్ వాళ్ళు కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు, కానీ కొంచెం వేరుగా ఉంటుంది. ఇప్పుడు విమెన్ లో ఏమన్నాను, ఎక్కువగా ఫేషియల్ హెయిర్ చూస్తే అది తప్పు, ప్రాబ్లం ఉన్నట్టు అన్నాను. అదే మెన్ లో ఏంటి అంటే తక్కువ ఫేషియల్ హెయిర్ ఉండడం, వాళ్ళకు సరిగ్గా గడ్డం మీసం ఆఫెన్ రాకపోవడం, ఎక్కువగా షేవ్ చేయాల్సిన అవసరం పడకపోవడం, నాట్ అ గుడ్ సైన్. టెస్టోస్టెరాన్ సరిగ్గా లేదు అని అర్థం అన్నమాట. అండ్ మీరు ఎక్కువ ఒబీస్, చాలా లావు ఉన్న మెన్ లో చూస్తే కొంచెం బ్రెస్ట్ యథభాగం లేడీస్ కున్నట్టు కొంచెం ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. దాన్ని గైనకోమాస్టియా అంటాం. వాళ్ళకి ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ వాళ్ళ పొట్ట భాగంలో ఆ ఫ్యాట్ లో వెళ్ళి విమెన్ ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ కి కన్వర్ట్ అయిపోతుంది. సో అది వెళ్ళి బ్రెస్ట్ తయారు చేస్తుంది. అంటే లేడీస్ లో ఎలా అయితే ఎద మనకు బ్రెస్ట్ కనపడుతుందో సేమ్ వే మెన్ లో కూడా అలా ఒబీస్ మెన్ లో ఎక్కువగా చూస్తాం అనమాట. సో ఇలాంటి సటిల్ సైన్స్ ఏమన్నా ఉన్నాయంటే మీరు ఒకసారి ఆండ్రాలజిస్ట్ అండ్ మగవాళ్ళ డాక్టర్ని కావచ్చు, లేదా జనరల్ గైనకాలజిస్ట్ ఆర్ ఈవెన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని మీరు వెళ్ళి ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.